ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైలు నుంచి పరారైన అండర్ ట్రైనీ ఖైదీ రమేష్ను పోలీసులు పట్టుకున్నారు. జైలు బయట ఖైదీ రమేష్తో పనులు చేస్తుండగా అధికారుల కళ్ళుగప్పి సబ్ జైలు వెనుక ఉన్న అర్బన్ పార్కులోకి దూకి పరారయ్యాడు. రమేష్ కోసం 2 పోలీసు బృందాలు గాలించాయి. అశ్వరావుపేట మండలం అసుపాకకు చెందిన పెండ్ర రమేష్ను ఈ నెల 3న ఓ కేసులో సత్తుపల్లి సబ్ జైలుకు పోలీసులు తీసుకొచ్చారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. సారం ఉదయం ఖమ్మం సత్తుపల్లి సబ్ జైలు నుంచి పరారైన పెండ్ర రమేష్ పెండ్ర రమేష్ ను సత్తుపల్లి పోలీసులు సబ్ జైలు అధికారులు కూడా చాకచక్యంగా ఆంధ్రప్రదేశ్ చింద్రపూడి ఎర్రగుంటపాలెం వద్ద మామిడి తోటలో దక్కుని ఉండగా పట్టుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఈ నెల 3వ తేదీన అశ్వరావుపేట సంబంధించిన గ్రామానికి సంబంధించిన పెండ్ర రమేష్ పై ఒక 2 సెక్షన్ల కింద అశ్వరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని 3వ తేదీ సత్తుపల్లి సబ్ జైలుకి రిమాండ్ నిమిత్తం తీసుకొచ్చిన తర్వాత ప్రతిరోజు పెండ్ర రమేష్ తో ఉదయం వేళల్లో టిఫిన్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శుభ్రం పరిసర ప్రాంతాలను సబ్ జైలు పరిసర ప్రాంతాలు శుభ్రం చేస్తారు. వారితో పాటుగా రిమాండ్ ఖైదీలు మరొక 5-6 పాటు నిత్యం ఇలాంటి క్లీనింగ్ కార్యక్రమాలు చేపిస్తారు. రోజువారీ కార్యక్రమాల భాగంగా ఈ రోజు ఉదయం టిఫిన్ తర్వాత 6:30 గంటల తర్వాత వార్డర్ సబ్ జైలు వార్డర్ తో పాటు సూపరింటెండెంట్ మరో 2 కానిస్టేబుల్ పర్యవేక్షణలో క్లీనింగ్ కార్యక్రమం చేస్తుండగా ఒకసారిగా పెండ్ర రమేష్ మా పక్కనే ఉన్న అర్బన్ పార్క్ లోకి దూకి పరారైనాడు. పరారు కావడంతో స్థానిక పోలీసులకు సమాచారం సూపరింటెండెంట్ సబ్ జైలు సూపరింటెండెంట్ సమాచారం అందించారు. 2 బృందాలుగా ఏర్పడిన పోలీసులు దాంతోపాటు సబ్ జైలు అధికారులు కూడా అశ్వరావుపేట మండలంలో అతని సొంత గ్రామంతో పాటు సొంత గ్రామంలో కూడా ఎతికినప్పటికీ లేకపోవడంతో అతని బంధువులు పెండ్ర రమేష్ బంధువులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతలపూడి మండలంలో ఉన్నారని తెలుసుకున్నారు. ఆ ఎర్రగుంటపాలెంకు వెళ్లేసరికి అక్కడ పోలీస్ సైరన్లు కాస్త వినిపించడంతో అక్కడ పక్కనే ఉన్న ఎర్రగుంటపాలెం మామిడి తోటలో పెండ్ర రమేష్ దాక్కున్న విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి సత్తుపల్లి పోలీసులతో పాటు సబ్ జైలు అధికారులు కూడా చాకచక్యంగా వ్యవహరించి అతన్ని పట్టుకొని మరలా సబ్ జైలుకు తీసుకొచ్చి ఎందుకు పారిపోయాడన్న విషయంపై కూడా పూర్తిగా అతని నుంచి పూపీ లాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.